హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. మీరు ఇప్పుడు చూస్తుంటే ట్రంప్ టారిఫ్ విధానం వల్ల స్టాక్ మార్కెట్ కుప్పగొల్లిపోతూ ఉన్నాయి. నెక్స్ట్ హైడ్రా అని, అమరావతి అని, రియల్ ఎస్టేట్ కూడా అల్లకల్లోలం అవుతుంది. అంటే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కంపల్సరీగా మీకు ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, మీకు లాంగ్ టర్మ్లో బెనిఫిట్ వస్తుందన్న నమ్మకం ఖచ్చితంగా లేదు. రియల్ ఎస్టేట్ కానీ, స్టాక్ మార్కెట్లు కానీ, ఏదైనా కానీ దే ఆర్ ఆల్ సబ్జెక్ట్ టు రిస్క్. గవర్నమెంట్ పాలసీస్ బాగుండి, పొలిటికల్ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే మీకు ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఒక గోల్డ్ మాత్రం మీరు చూస్తే లాస్ట్ 20 to 30 ఇయర్స్లో, మీరు 50 ఇయర్స్ చూసినా 100 ఇయర్స్ చూసినా ఎప్పుడు గోల్డే అన్నిటినీ కన్నా ఎక్కువ రిటర్న్ ఇస్తూ ఉంది. లాస్ట్ 1 ఇయర్లో చూస్తే గోల్డ్ మీద వచ్చిన రిటర్న్ షేర్ మార్కెట్స్ కానీ, నిఫ్టీ కానీ, రియల్ ఎస్టేట్ కానీ అన్నిటి మీద ఎక్కువ. సో ఇటువంటి గోల్డ్ రేటు పెరిగితే చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇది 1-2 మార్కెట్ ఒడుగుల వల్ల తగ్గితే కొంచెం తగ్గుతుంది, కానీ గోల్డ్ మాత్రం ఎప్పుడు పాజిటివ్గానే మనకి రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఈ చేంజెస్ వల్ల కొంత లక్షల మంది ఉమెన్లు లక్షాధికారులు అయిపోయారు. సో గోల్డ్ ఈజ్ ఆల్వేజ్ ఏ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. మన సెంటిమెంటల్గా కూడా గోల్డ్ మనకి ఉపయోగపడతా ఉండిద్ది. సో ఇలాంటి గోల్డ్ను మీరు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండి గోల్డ్ మీ దగ్గర ఐడిల్గా ఉంచుతున్నారు అనుకోండి, ఆ ఐడిల్గా ఉన్న గోల్డ్ నుంచి మీకు ఇన్కమ్ ఎలా రావాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. మీకు ఎలాగైతే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఇంట్రెస్ట్ డబ్బులు ఉంటే మీకు ఇంట్రెస్ట్ వచ్చిద్దో, ఎఫ్డీలో మీ దగ్గర డబ్బులు ఉంటే ఇంట్రెస్ట్ వచ్చిద్దో, అదేవిధంగా గోల్డ్ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన గోల్డ్ని ఏదైనా బిస్కెట్స్ కానివ్వండి, రా గోల్డ్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, కాయిన్స్ కానివ్వండి, వాటి నుంచి మీకు ఐడిల్గా ఉన్న గోల్డ్ నుంచి ఇంట్రెస్ట్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది ఎలానో మనం ఇప్పుడు చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద ఏంటంటే మీ దగ్గర ఉన్న ఐడిల్గా గోల్డ్ కానీ, జ్యువెలరీస్ కానీ బ్యాంకులో డిపాజిట్ చేస్తే సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం, లైక్ ఇప్పుడు ప్రజెంట్ అయితే షార్ట్ టర్మ్ డిపాజిట్స్ ఉన్నాయి 1 to 3 years. ఈ టైంలో మనం మీరు డిపాజిట్ చేస్తే మీకు ఫిక్స్డ్గా ఇంట్రెస్ట్ పేమెంట్ మీకు ఇన్కమ్గా బ్యాంక్స్ వాళ్ళు మీకు పే చేస్తారు. మీరు కావాలంటే ఇంట్రెస్ట్ డబ్బులుగా ఇస్తారు, లేదా గోల్డ్ కావాలంటే మీకు గోల్డ్ అయినా ఇస్తారు. అయితే ఈ స్కీమ్ వల్ల మేజర్ బెనిఫిట్స్ ఏంటి? 2 మేజర్ బెనిఫిట్స్ అండి. ఒకటి, మీరు ఎవరిపైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో మీకు అప్రిషియేషన్ ఏదైతే ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే 2025లో మీరు ఇన్వెస్ట్ చేస్తే 2 years మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, 2027కి గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ రేటు ప్రకారం మీకు ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేషన్ అయింది. ఈ 2 years పాటు మీకు దాని మీద జ్యువెలరీ మీద మీకు గోల్డ్ ఆర్ జ్యువెలరీ మీద మీకు ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. నెక్స్ట్, మీరు ఎప్పుడైతే గోల్డ్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఒకవేళ ఫిజికల్ గోల్డ్ మీరు కొన్నారనుకోండి, మీకు ఇంట్లో ఉండటం ఎప్పుడు రిస్క్ కాబట్టి బ్యాంకులో కానీ పెట్టారంటే సేఫ్ స్టోరేజ్. సో ఈ స్కీమ్లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో మీరు డిపాజిట్ చేస్తే మీకు సేఫ్టీ ఉండిద్ది, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా యాడ్ అవుతూ ఉండిద్ది. నెక్స్ట్, ఈ గోల్డ్ స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏంటి? ఎవరైనా ఎలిజిబుల్ అవ్వచ్చు అండి. బట్ సబ్జెక్టు మీ దగ్గర 22 క్యారెట్స్ కానీ అంతకన్నా ఎక్కువ 24 క్యారెట్స్ కానీ గోల్డ్ ఉంటే మీరు దగ్గరలో ఉన్న బ్యాంక్కి, ఏ బ్యాంక్ అయినా లైక్ SBI కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, ఏదైనా బ్యాంక్ని విజిట్ చేసి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని అడిగితే వాళ్ళు మీకు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు గోల్డ్ని ఎన్నాళ్ళు పెడదాం అనుకుంటున్నారు, 1 year, 2 years, 3 years, మ్యాక్సిమం ఇప్పుడు 3 years షార్ట్ టర్మ్ డిపాజిట్స్ ఉన్నాయి. అంతకుముందు లాంగ్ టర్మ్, మిడ్ రేంజ్, లాంగ్ టర్మ్ ఉండేవి, వాటిని ఇప్పుడు డిస్కంటిన్యూ చేశారు. ఓన్లీ ఇప్పుడు షార్ట్ టర్మ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఈ డిపాజిట్ స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేసి మీ దగ్గర ఐడిల్గా ఉన్న గోల్డ్ని, కాయిన్స్ని, జ్యువెలరీస్ని డిపాజిట్ చేస్తే మీకు అకౌంట్ ఓపెన్ అవుద్ది. మీకు ఏదైతే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఉండేదో ఇది ఇంట్రెస్ట్ రేట్ అరౌండ్ 3% ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్ మీకు ఇన్కమ్ ఏ పీరియడ్కి ఆ పీరియడ్ కావాలంటే డబ్బు రూపంలో కావాలంటే డబ్బు రూపంలో, గోల్డ్ రూపంలో కావాలంటే గోల్డ్ రూపంలో మీకు ఇచ్చేస్తూ ఉంటారు. నెక్స్ట్, ఈ స్కీమ్ వల్ల డిమెరిట్స్ ఏంటి? ఈ స్కీమ్ డిమెరిట్స్ వచ్చేసరికి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్, 2 years పాటు లాకిన్ అయి ఉంటుంది. మధ్యలో మీకు గోల్డ్ కావాలంటే మీరు తీసుకోలేరు. నెక్స్ట్, గోల్డ్ వాల్యూ ఎప్పుడన్నా ఫ్లక్చువేట్ అయిందనుకో, ఒకవేళ తగ్గితే మాత్రం మీరు ఇమీడియట్గా అమ్ముకోవాలంటే అమ్ముకోలేరు. ఎందుకంటే 2 years పాటు, 1 year కానీ ఏదైతే మీరు టర్మ్ పెట్టారో ఆ టర్మ్ పాటు మీరు కంపల్సరీగా ఉంచుకోవాలి. నెక్స్ట్, ఇదంతా బ్యాంకింగ్ సెక్టర్ రూట్ అవుతుంది కాబట్టి వచ్చిన ఇన్కమ్ మీద మళ్ళీ మీరు ట్యాక్స్ కట్టుకోవాలి. సో బెనిఫిట్స్ ఏమో ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది, స్టోరేజ్ ఉండేది. డిమెరిట్స్ వచ్చేసరికి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళ దగ్గర ఫిక్స్డ్ మీరు గోల్డ్ అక్కడ ఉంచాలి, ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ కట్టుకోవాలి. సో ఇది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్.